11,098 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం, 1,40,00,000 మంది మత్స్య సంపద మీద ఆధారపడిన దేశం, 64,000 కోట్ల విలువైన మత్స్య సంపద. ఇదంతా నదులు, సముద్రాల ద్వారా నెమ్మదిగా విషపూరితమైపోతున్నాయి. వాటర్ పొల్యూషన్ కారణంగా ప్రతి సంవత్సరం భారత్లో ఈ మత్స్యకారుల ఆర్థిక వ్యవస్థ కొన్ని వేల కోట్లు నష్టపోతున్నారు. ఇది ఫిక్షనల్ కాదు, ఇది నిజం. ఈ వీడియోలో ఎంటైర్ భారత్లో ఈ ఫిషర్మెన్ జీవనోపాధి కోసం ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఫ్యాక్ట్ బేస్డ్లో ట్రూ కంటెంట్ అందిస్తా, సో సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. భారత్ ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడక్షన్ కంట్రీ. ఈ మత్స్య పరిశ్రమ, మెరైన్ మరియు లోతట్టు ప్రాంతాలు కలిసి ప్రతి సంవత్సరం 1,20,000 కోట్లకు పైగా రెవెన్యూని జనరేట్ అవుతుంది. డైరెక్ట్గా కానీ లేదా ఇండైరెక్ట్గా కానీ దేశంలో 1,40,00,000 మందికి ఈ జలాశయాలు జీవనోపాధిని ఇస్తుంది. కానీ ఈ ఇండస్ట్రియల్ వేస్టేజెస్ వల్ల, మురుగునీరు వల్ల, ప్లాస్టిక్ కెమికల్స్ వల్ల మ్యాసివ్గా భారత్ ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది. 70% పైగా ఈ సర్ఫేస్ వాటర్ పొల్యూటెడ్ అయ్యాయి. 2022 సిపిసిబి రిపోర్ట్ ప్రకారం ఈ సిపిసిబి ఎవాల్యుయేషన్ ఏంటంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. భారత్లో 311 పొల్యూటెడ్ రివర్స్ ఉన్నాయి. అవి 2018లో 351 పొల్యూటెడ్ అయ్యాయి. కానీ ప్రాబ్లం మాత్రం రిమైన్స్. ఇదే రిపోర్ట్ ప్రకారం మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ తమిళనాడులో కూమ్ రివర్. దీని BOD లెవెల్ 345 mg/లీటర్ ఉంది. BOD అంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. ఈ BOD జనరల్గా 3 mg/లీటర్ ఉండాలి. అలా ఉంటే పొల్యూటెడ్ కానిదని అర్థం. ఈ బాతింగ్కి కానీ తాగడానికి కానీ సేఫ్ అని అర్థం. 3 mg/లీటర్ కంటే ఎక్కువ ఉంటే మనం ఆ వాటర్ని దేనికి యూజ్ చేయకూడదని అర్థం. తమిళనాడులో చెన్నై దగ్గరలో తమిళనాడు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే వేస్టేజ్ వేడి నీళ్ళు వల్ల పక్కనే ఉన్న ఎన్నో క్రీక్ అనే లేక్లో డిశ్చార్జ్ చేయడం వల్ల ఓవర్నైట్ 1 టన్నుకు సమానమయ్యే చేపలు ఆ వేడి నీటి వల్ల చనిపోయాయి. అక్కడ లోకల్గా ఉండే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే 90% చేపల వేట తగ్గిందట ఈ థర్మల్ ప్లాంట్ నుండి రిలీజ్ అయ్యే వ్యర్థాల వల్ల. 2024లో కేరళ కొచ్చిలో పెరియార్ రివర్ థౌజండ్స్ ఆఫ్ ఫిష్ ఈ ఇండస్ట్రియల్ వేస్టేజ్ వల్ల చనిపోయాయి. పొల్యూషన్ వల్లనే జరిగాయని చుట్టుపక్కల మత్స్యకారులు ప్రొటెస్ట్ చేస్తూ కంపెన్సేషన్ గవర్నమెంట్ని అడిగారు. గుజరాత్లో దాహేజ్ ఇండస్ట్రియల్ వేస్టేజెస్ వాటర్ పొల్యూషన్ వల్ల, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ వల్ల అక్కడ ఉన్న వాటర్ పొల్యూటెడ్ అయ్యాయి. కొంతమంది జీవనోపాధి కూడా కోల్పోయారు. ఫిష్ ప్రొడక్షన్ కూడా తక్కువైంది. ఇలా ఇవి మాత్రమే కాదు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఇలా ప్రతి ఒక్కటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న పోర్ట్ కానీ కెమికల్ థర్మల్ కోల్ ఫ్యాక్టరీ వల్లే ఫిష్ ఎకానమీని డిస్టర్బ్ అవ్వడానికి కారణం. అసలు ఈ వాటర్ పొల్యూషన్కి కారణాలు మేజర్గా కొన్ని ఉన్నాయి. ఫస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్. భారత్లో వాటర్ కలుషితం కావడానికి మెయిన్ రీజన్ ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్లలో ఎక్కువగా పేపర్, టెక్స్టైల్, లెదర్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, మైనింగ్ లాంటి లార్జ్ ఇండస్ట్రీస్ ప్రొడక్ట్స్ తయారీ కోసం కొన్ని లక్షల మెట్రిక్ టన్స్ రివర్లలో, చెరువులలో, కాలువలలో, సముద్రాలలో దాని వేస్టేజెస్ని డైరెక్ట్గా డంప్ చేస్తున్నారు. సెకండ్, సీవేజ్ డిశ్చార్జ్. ఈ ఫ్యాక్టరీస్ నుండి విడుదలయ్యే విష పదార్థాలు ట్రీట్ చేసి డంప్ చేయాలి. అలా చేయకుండా డైరెక్ట్గా విడుదల చేస్తారు. వీటి వల్ల ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ రైజ్ అవుతాయి. చుట్టూ విలేజెస్ కలుషితం అవుతాయి. గాలి, నీరు, టోటల్ వెదర్ చేంజ్ అవుతుంది. వీటిని ట్రీట్ చేయడానికి STP ప్లాంట్స్ ఉంటాయి. STP అబ్రివేషన్ ఏంటంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ప్రతిరోజు ఫ్యాక్టరీస్ నుండి 72,000 మిలియన్ లీటర్లు సీవేజ్ విడుదలవుతుంది. ఇందులో 28% మాత్రమే ట్రీట్ చేస్తారు, అంటే 20,160 మిలియన్ లీటర్లు మాత్రమే. మిగతా 51,840 మిలియన్ లీటర్లు ట్రీట్ చేయకుండానే ఈ చెరువులలో, కాలువలలో అలానే రిలీజ్ చేస్తున్నారు. 3, అగ్రికల్చర్ రన్ ఆఫ్. వరి పంట ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గోదావరి డెల్టాస్లో వరి పండించడానికి హై కెమికల్స్ని వాడతారు. యాక్చువల్గా 1 హెక్టార్కి 80 నుండి 100 kg నైట్రేట్ వాడాలి. ఈ నైట్రేట్ అంటే యూరియా, కానీ ఆంధ్ర రీజియన్లో 120 నుండి 150 kg యూరియా వాడుతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశే ఎందుకు చెప్తున్నానంటే 2 ముఖ్యమైన నదులు ఉన్నాయి కాబట్టి ఈ ఫాస్ఫరస్, పొటాషియం, యూరియాతో పాటు వాడతారు. అప్పుడు నైట్రేట్ లెవెల్ ఓవర్లోడ్ అవుతుంది. ఈ క్రాప్స్ 30 నుండి 40% నైట్రేట్ని తీసుకుంటాయి. రిమైన్ అంతా భూమి లోపలికి వెళ్ళిపోతాయి లేదా పక్కన రివర్లోకి కానీ విడుదలవుతుంది. ఈ కాకినాడ, మచిలీపట్నం జూన్, సెప్టెంబర్లో ఎక్కువగా యూజ్ ఉంటుందంట. 4, ప్లాస్టిక్ పొల్యూషన్. కొన్ని ఆర్టికల్ చూస్తుంటే ఇండియా ప్లాస్టిక్ పొల్యూషన్లో నెంబర్ 1 ప్లేస్లో ఉందంట. పర్ ఇయర్ 9.3 మిలియన్ టన్స్ ప్లాస్టిక్ పొల్యూషన్ జనరేట్ అవుతుంది. ప్రతిరోజు 26,000 టన్నులు రిలీజ్ అవుతుంది. 2022-2023 ఈ టైంలో సెంటర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ CIFE
స్టడీలో తెలిసింది ఏంటంటే ముంబై సీజనల్ డక్లో చేపలు 100% మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయంట లోపల. నెక్స్ట్ టైం మీరు చేపలు తీసుకుంటున్నప్పుడు జాగ్రత్త. మీరు ఈ విషయంలో లైట్గా తీసుకోవచ్చు, కానీ అలా జరిగితే మాత్రం చాలా డేంజర్. 2025లో జరిగిన అతిపెద్ద హ్యూమన్ గ్యాదరింగ్ ఇన్ ద వరల్డ్ మహాకుంభమేళ ముందు గంగా యమున రివర్ విషపూరిత నురుగు ఏర్పడింది. దానికి కారణం రివర్ కంటామినేషన్. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇది పార్లమెంటరీ బాడీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తుంది. ఈ రివర్స్లో కలుషితమైన నీటిని విడుదల చేస్తుంది అని ఎన్జిటి ఆదేశాలు గవర్నమెంట్కి ఇచ్చినా కూడా ఎలాంటి యాక్షన్ లేదు. కేరళలో కోచి రీజియన్లో ఒక స్టడీ ప్రకారం చేపల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని చెప్తున్నాయి. అవి 1 to 5% మిల్లీమీటర్లో వైట్ అండ్ బ్లూ కలర్లో దొరికాయంట అని చెప్తున్నారు. 2014లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ కేరళ, కర్ణాటక రీజియన్లలో మొదటిసారి ఈ మైక్రోప్లాస్టిక్ చేపల్లో ఉన్నాయని చెప్పారు. కానీ గవర్నమెంట్ నుండి ఎలాంటి రిజల్ట్స్ లేదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ చేపల పెంపకం ప్లాస్టిక్గా తగ్గింది. ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఫ్యాక్టరీస్ నుండి కానీ లేదా ఇంకేదైనా సోర్స్ నుండి కానీ ఆయిల్ డంపింగ్ చేస్తున్నారు. అలా పెంపకం తగ్గింది. వాటి మీద జీవిస్తున్న కుటుంబాలు కూడా ఇబ్బందిలో పడుతున్నారు. భారత్ జీడిపిలో 1.1% ఈ సీ ఫుడ్ నుండి కంట్రిబ్యూట్ అవుతుంది. అలాంటి ఈ ఫిషర్ ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం 1826 కోట్లు ఈ వాటర్ పొల్యూషన్ ద్వారా నష్టపోతుంది. అంతేకాదు భారత్లో ఈ పూర్ వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా వాటర్ కంటామినేషన్, వాటర్ తాగడం వల్ల ప్రతి సంవత్సరం డయేరియా కేసెస్ పెరిగి 2041 కోట్లు లాస్ అవుతుంది అని స్టడీ రిపోర్ట్ చెప్తున్నాయి. బ్రెజిల్ కంట్రీలో అగ్రికల్చర్ ఇరిగేషన్ సివియర్గా ఇంపాక్ట్ అవుతుందంట. జనరల్గా మనకు హెయిర్ లాస్ అవుతుంది కదా, దానికి రెండవ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వాటర్ కంటామినేషన్, కలుషితమైన నీరు తీసుకోవడం వల్లనే ఇలా జరుగుతుందంట. చేపలు ఒకటే కాదు, కోళ్ళు, మేకలు, జంతువులైన వాటర్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటే అవి తినడానికి పనికిరావు. 2024లో యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ 527 ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ని బ్యాన్ చేసింది. ఇందులో 313 హెర్బ్స్ అండ్ స్పీసెస్, 60 డైటరీ ఫుడ్. ఈ డైటరీ ఫుడ్లో చికెన్, ఫిష్, నాన్ వెజ్ ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్లో ఇథైలిన్ ఆక్సైడ్ ఉందని తెలిసింది. ఇథైలిన్ ఆక్సైడ్ అంటే ఒక కెమికల్ కాంపౌండ్ అనుకోండి. ఇవి తినడం ద్వారా సిగ్నిఫికెంట్గా హెల్త్ ఇష్యూస్ అవుతాయి. ఉత్తరప్రదేశ్లో 15 రోజుల్లో 13 మంది ఈ కలుషితమైన వాటర్ తాగడం వల్ల చనిపోయారు. ఎలాంటి యాక్షన్ కూడా గవర్నమెంట్ లేదు. ఉత్తరప్రదేశ్లో బుద్పూర్ విలేజ్లో 2025 మే జూన్ మంత్లో 12 మంది సడన్ డెత్లు జరిగాయి. వీరందరూ చనిపోయింది డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. కానీ కారణం మాత్రం పొల్యూటెడ్ డ్రైన్, నో పైప్డ్ వాటర్ సప్లై ఫ్రమ్ ది గవర్నమెంట్. 2023-2018 ఈ 5 yearsలో 71 మంది గంగనవాలి యూపీ విలేజ్ లో చనిపోయారు. యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం యాన్యువల్లీ 1 లక్ష డయేరియా డెత్లు అవుతున్నాయంట. భారత్ గవర్నమెంట్ ప్రతి సెక్టర్కి 1000 కోట్లు ఖర్చు చేస్తుంది. అందులో పాటుగానే ప్రతి సంవత్సరం వాటర్ పొల్యూషన్ మీద ఖర్చు చేస్తూ వస్తూ ఉంది. అయినా వాటర్ పొల్యూషన్ కంట్రోల్ అవ్వట్లేదు. 2014 మోదీ గవర్నమెంట్ నమామి గంగా ప్రాజెక్ట్ మీద 20,000 కోట్లు అలకోట్ చేసింది ఈ గంగా రివర్ని క్లీన్ చేయడం కోసం. కానీ నమామి గంగా ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. 2022-2023లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అలొకేట్ చేసిన బడ్జెట్లలో 7% మాత్రమే వాడారు. భారత్ గవర్నమెంట్ 2021లో 5 pronged యాక్షన్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ అవన్నీ చెప్పడం వరకే, రియాలిటీలో మాత్రం చేయలేకపోతున్నారు. क्लाइमेट चेंज पर इस वैश्विक मंथन के बीच मैं भारत की ओर से इस चुनौती से निपटने के लिए 5 अमृत तत्व रखना चाहता हूं, पंचामृत की सौगात देना चाहता हूं। पहला, भारत 2030 तक अपनी नॉन फोसिल एनर्जी कैपेसिटी को 500 गीगावाट तक पहुंचाएगा। दूसरा, భారత్లో ఫిషరీస్ సెక్టర్ క్రూషియల్. గవర్నమెంట్ నుండి సరైన మద్దతు ఫిష్ ఎకానమీకి అందట్లేదు. ఒకవైపు ప్లాస్టిక్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్, సీవేజ్ వేస్ట్, ఆయిల్ స్పిల్స్, అగ్రికల్చర్ రన్ ఆఫ్ వల్ల కోస్ట్ లైన్ ఎకానమీ దెబ్బతింటుంది. ఇంకోవైపు హెల్త్ ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. ఏ ప్రాజెక్ట్ ఫుల్ ప్లెజర్గా కంప్లీట్ అవ్వట్లేదు. దీనికోసం చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడున్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎక్స్పాండ్ చేయొచ్చు, అప్గ్రేడ్ చేయొచ్చు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అమలు చేయొచ్చు, ఈ వాటర్ వేస్ట్ రీయూజ్ ని ప్రమోట్ చేయొచ్చు, ఈ కోస్టల్ లైన్, ఈ రివర్ లైన్ మానిటర్ చేసి స్ట్రెంథెన్ చేయొచ్చు. క్లైమేట్ చేంజ్ సివియర్గా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి డెడికేటెడ్ ఫిషరీస్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇవి చేస్తే ఫిషరీస్ ఎకానమీకి హెల్ప్ అవుతుంది. సో ఇవి సొల్యూషన్స్ కూడా అనుకోవచ్చు. బ్రాడ్గా మాట్లాడుకుంటే ఈ టాపిక్ని చాలా పెద్దగా మాట్లాడుకోవచ్చు, కానీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.